ఉన్నాయి ఆ మాటలు. అదేమిటి బావి మాట్లాడుతోంది అంటే, అవును స్వామి, నీ అనుగ్రహం కోసం పరితపిస్తున్నాను, నాలో కొలువు ఉండు అని అడిగింది. అడిగితే అప్పుడు స్వామి, ఎలాగమ్మా, నీ లోపలంతా బురదగా ఉంటుంది కదా అంటే, తల్లి అందిట, స్వామి నువ్వు పుట్టింది మట్టిలోంచే కదా, ఇది నీ జన్మస్థలము అని. సరే అని చెప్పి స్వామి ఆ బావిలో కొలువు ఉన్నాడు. ఇది పురాణంలో చెప్పిన కథ. ఆ ప్రదేశాన్నే విహారపురి అని పిలిచారు పురాణంలో. ఇప్పుడు ఎక్కడుందండి ప్రదేశం అంటే, ఇంకొక చరిత్రలో కథ చెప్పానంటే మీకు తెలిసిపోతుంది. ఒక ఊర్లో 3 అన్నదమ్ములు ఉండేవాడు. ఒక అతను అంధుడు, ఇంకొక అతను మూగవాడు, మూడో అతనికి చెవులు వినిపించవు. వాళ్ళు ఈ విహారపురిలో స్థిరపడి ఒక పొలం కొనుక్కున్నారు. ఆ పొలంలో ఒక బావి ఉంది. అదే ఇందాక నేను చెప్పిన బావి. కరువు వచ్చి ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి వచ్చి ఆ బావి కూడా ఎండిపోతే, సరే మట్టి తొలగిద్దామని మూగ అబ్బాయి చెవిటబ్బాయి లోపలికి దిగి తవ్వుతూ ఉంటే గుణపం ఒక రాతికి తగిలి జువ్వున రక్తం వచ్చింది. ఆ రక్తం వాళ్ళ మీద పడగానే వాళ్ళకున్న అవకరాలు తొలగిపోయాయి. ఆ మూడో అబ్బాయి